పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు కనీస వేతనం పెంచాలని, అదేవిధంగా వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేతనదారులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలో ఉన్న పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్వామా పీడీకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీల వేతనాలు 10 వారాల బకాయిలను తక్షణమే చెల్లించాలని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు టార్గెట్ విధానం రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించి మండల స్థాయిలో బదిలీలు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు 200 రోజు పని దినాలు, రోజు 600 రూపాయల వేతనం పెంచాలన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల తమ నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.